ధర్నా దేనికి సంకేతం? రేపు ప్రభుత్వానికి ఏ విధంగా మీరు డిమాండ్ చేయబోతా ఉన్నారు? మీరు నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం చేసినటువంటి ధర్నా రాను రాజకీయ ఉద్యమంగా మారిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. దీంట్లో రాజకీయ శక్తులంతా కూడా కట్టుకొని ఇక్కడ ఇలా నిరుద్యోగులను వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అవుతా ఉంది. 6 నెలల్లో మొత్తం రోడ్ల మీదకి విద్యార్థులందరినీ తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. మేము ఇవ్వలేదుగా, లేకపోతే వేరే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదుగా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గద్దెలు దించే వరకు పోరాడినాం, కేసులు పెట్టించుకున్నాం. ఎందుకు? మీరు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మేము మీకు సహకరించినాం. నిరుద్యోగులు 100 నియోజకవర్గాలు, ఇదే రియాజ్ బలమూడి వెంకట్ 100 నియోజకవర్గాలను నియోజకవర్గాలందరూ తీసుకెళ్లి వాళ్ళు ఏడ పండుకున్నారో తెలియదు, ఏ తిన్నారో తెలియదు. పిల్లలు బస్ స్టాండ్లలో పండుకున్నారు, రోడ్ల మీద పండుకున్నారు, తినడానికి తిండి లేదు పిల్లలకు. అయినా కూడా వాళ్ళు ఓన్ చేసుకుని కార్యకర్తల కంటే దారుణంగా మీరు నిరుద్యోగులను వాడుకొని వీళ్ళ మీరు గద్దెక్కిన తర్వాత ఇది మళ్ళీ అప్పుడు వాళ్ళే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదంతా అపోజిషన్ చేసేటువంటి కుట్ర అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు మీరు ఎట్టకేలకు మీరు మళ్ళీ నిరుద్యోగులను కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అని చెప్పి మీరు చేసే ఆరోపణతో అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా పట్టగానే మీరు చేస్తున్నారు ఏంటి? అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. ఆనాడు వాళ్ళు చేసారు, ఆనాడు మీరు కొట్లాడారు. మరి మీరు అప్పుడు అపోజిషన్ లో ఉండే, మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి కొట్లాడినట్టే కదా. మీరు వేసిన క్వశ్చన్ కి నేను వేస్తున్నా, ఆనాడు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులను సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేకపోతే మీరు గద్దెలు ఎక్కడానికి మాత్రమే నిరుద్యోగులను వాడుకున్నారా అనేది మీ ప్రశ్నకు నేను వాళ్ళకి ప్రశ్న ఇస్తున్నా. రెండో విషయం, ఇవాళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఆరోపణలో ఎంతవరకు జస్టిఫికేషన్ చేసుకోవచ్చు అనేది పాయింట్. ఇప్పుడు మేము మిమ్మల్ని ఆరోపిస్తున్నాం ఏంటి? మీరు జాబ్ క్యాలెండర్ మీరే ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అది జాబ్ క్యాలెండర్. అధికారికంగా పెద్ద పెద్ద పేజీలు ప్రతి ఒక్క పేపర్లో, న్యూస్ పేపర్లో మెయిన్ యాడ్ ఇచ్చారు. పెద్ద పెద్ద యాడ్, ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మీరు ఇచ్చి ఏదైనా ప్రైవేట్ రంగం ఏదైనా పెట్టుకుంటే, బిజినెస్ పెట్టుకుంటే ఏ విధంగా ఆ బిజినెస్ కు యాడ్లు ఇచ్చుకుంటారో ఆ విధంగా మీరు జాబ్ క్యాలెండర్ పెద్ద యాడ్ లాగా ఇచ్చి నిరుద్యోగులను మీరు మభ్యపెట్టి వాళ్ళని వాడుకొని ఇవాళ మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీరు అమలు చేసిర్రా? మీరు 2 నెలలకే మరి ఎందుకు ఇచ్చారు? మీరు జాబ్ క్యాలెండర్ సంవత్సరం తర్వాత ఇవ్వాల్సింది. ఆనాడు జాబ్ క్యాలెండర్ వాళ్ళే ఇచ్చారు కదా. జనవరిలో పోస్టులు ఇస్తామని ఇచ్చిర్రు, ఫిబ్రవరిలో పోస్టులు ఇస్తామని ఇచ్చిర్రు, మార్చిలో నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చిర్రు. ఇవన్నీ డేట్లు ఉన్నాయి కదా, మీరు చూడండి ఒకసారి. మరి వాళ్ళు ఇచ్చిన డేట్లు ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. దాని గురించి మేము పోరాటం చేయాలి. జాబ్ క్యాలెండర్ సరే ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, ఒక 8 నెలలు టైం ఇద్దామని అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యమైనటువంటి పోరాటం ఇప్పుడు కాదు. పోరాటం ఏంటంటే ఆనాడు బట్టి విక్రమార్క గారు స్వయాన అసెంబ్లీలో, స్వయాన మీటింగ్లలో 1:100 పోస్టులు ఇవ్వమని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ 1:100 మీరే చెప్పి మీరే దాన్ని డిమాండ్ చేసి దానికోసం పోరాడి నిరుద్యోగులకు సంబంధించిన ఇంప్రెషన్ మీరు తీసుకొని ఇవాళ మళ్ళీ మీరే 1:50 ఎట్లా ఇచ్చారని అడుగుతున్నాం. చూసే ప్రజలారా మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. 2000 పోస్టులు పెంచుతామని కేటీఆర్ గారు చెప్తే 2100 పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి పెంచిర్రా? వాళ్ళు నోటితో వచ్చిన మాటల్ని మాత్రం అడుగుతున్నాం తప్ప వేరే ఎవరో చెప్తే వేరే పార్టీలు, ఏ పార్టీకి తొత్తులం మేము కాదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీని కూడా మెడలు వంచినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గద్దెక్కించినాం. ఎన్నో నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో తెలియదు, ముఖం చూడకుండా హస్తం చూసి ఓట్లు వేసారు. ఎందుకు? నిరుద్యోగులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి తెలిసినటువంటి కుటుంబాలు అన్ని కలిస్తే ఇవాళ మీరు గద్దెలు ఎక్కి రియాజ్ సార్ మీరు చైర్మన్ పోస్ట్ తీసుకొని బలమూడి వెంకట నువ్వు ఇవాళ 3000 ఓట్లు కూడా నీకు రాలే. తిప్పి కొడితే నువ్వు నిలబడితే నీకు 3000 మంది కూడా నిన్ను ఎవరు కూడా సపోర్ట్ చేయలే. అలాంటిది నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెడితే ఇవాళ నువ్వు పిల్లలతో మాట్లాడడానికి నీకు టైం లేదా? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద నువ్వు సీఎం లెవెల్లో షో చేస్తున్నావు. నిన్ను, రియాజ్ గారిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్లను ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం, బరీ గీసి ఒక్కొక్కరు నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ఆర్ కృష్ణనాథులను హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాటలు ఏదో ఇచ్చేసినాం, గద్దెక్కినామని అనుకోవద్దు. మీ కుర్చీలు కదిలే రోజులు త్వరలోనే ఉన్నాయి. నిరుద్యోగులతో పెట్టుకుంటే కేసీఆర్ గడులు మొత్తం పొలగొట్టి తీసుకొని అక్కడ ఎక్కడో టోల్గేట్ దగ్గర ఛాయలు బజ్జీలు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మీకు ఆగతి కూడా దొరకదు మీకు. కాబట్టి మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని మీరు వార్నింగ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, మా బాధ అనుకుంటారా? నిరుద్యోగ తరఫున పోరాటం చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకుంటారా? అది మీ ఇష్టం, మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. గ్రూప్ 1 1:100 మీరు చెప్పే విధంగా చేయాలి. గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి.
గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి గురుకులకు సంబంధించి డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని ఆయనగా చెప్పిండు, 25,000 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాని పత్తా లేదు. రిలింక్విష్మెంట్ ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెద్ద పోస్టు హైయారిటీ పోస్టు మీరు ముందు రిజల్ట్ ఇస్తారా లేకపోతే కింది పోస్టు రిజల్ట్ ఇస్తారా? నేను ఒక్కరిని 4 ఎగ్జామ్ రాసినవి, దాంట్లో ఉన్నటువంటి కేటగిరీలు హైయెస్ట్ పోస్ట్ ఇస్తే నాకు ఆ జాబ్ రాగానే కింది జాబులు నాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చేస్తా. అప్పుడు ఆ కింది జాబులు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంతమంది నిరుద్యోగులు, 40 లక్షల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చచ్చిపోతుంటే నువ్వు కేవలం ఎల్బీ స్టేడియంలో కరపత్రాలు ఇవ్వడానికి డిఐజేఎల్ పోస్టులు ముందు ఇవ్వకుండా, రిజల్ట్ ముందు ఇవ్వకుండా నువ్వు పీజీ రిజల్ట్ ఇచ్చినావు. ఎందుకు? మేము ఇంతమందిని కరపత్రాలు ఇచ్చినామని చెప్పుకోవడానికి మాత్రమే. అంటే నిరుద్యోగుల జీవితాలు అంటే మీకు ఎక్కడ కూడా మీకు నిరుద్యోగ జీవితాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. అక్కడ డిఐజేఎల్ పోస్టులు ముందు అనౌన్స్ చేయాలంటే దానికి డెమో పెట్టాలి. డెమో పెట్టడం లేట్ అవుతుంది. ఇక్కడ సీఎం అయ్యిండు, కరపత్రాలు ఇచ్చామని చూపించుకోవాలి. మీరు చూపించుకోవడానికి 3,000 పోస్టులు వేకెన్సీ చేస్తారా? ఆ 3,000 పోస్టులను ఇప్పుడు ఓషన్ ప్రకారంగా నెక్స్ట్ ఉన్న వాళ్ళకి పంచమని ఇవ్వమని చెప్తుంటే దాన్ని మీరు పట్టించుకోరా? ఎంత దారుణం ఇది! కేవలము నిరుద్యోగులను, వాళ్ళ ఎమోషన్స్ ని, వాళ్ళ కుటుంబాల ఎమోషన్స్ ని వాడుకొని ఇవాళ గద్దెలెక్కినటువంటి నాయకులందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చాలా సీరియస్ గా పోతుంది. ఇది మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుడు హక్కుల కోసం పోరాడినాం, ఇప్పుడు నమ్మించి గొంతు కోసిరు మీరు. కాబట్టి గాయపడ్డ పులి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాబోయే కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే మీరు నిరుద్యోగుల కోసం చాలా రోజుల నుంచి పోరాడుతా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించడం జరిగింది, గురుకుల బోర్డును కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. ఇక్కడ 4-5 సార్లు ధర్నా చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలు. ఏమైనా ప్రభుత్వానికి ఈ ఏమన్నా డెడ్ లైన్ ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? ఈ లోపు ఖచ్చితంగా మీరు చేపిస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడండి, డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించిన డేట్లు వాళ్ళు అనౌన్స్ చేసేసారు. ఆ అనౌన్స్ చేసిన డేట్లు ఏవైతున్నాయో ఆ ప్రకారంగానే మేము ఎగ్జామ్ పెడతామని చెప్పి వాళ్ళకు వాళ్ళ డెడ్ లైన్ ఇచ్చుకుంటారు. ఒకవేళ మీరు గ్రూప్ 2 ఇచ్చినటువంటి డేట్ల ప్రకారంగానే పోస్టులు పెంచకుండా కనుక ఎగ్జామ్ పెడితే మీరే ఇట్లా పల్లం బట్టి ఆహ్వానించడం అవుతుంది ఉద్యమానికి. మేమేం డిమాండ్ పెడతలేం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. మీరు చెప్పినా లేదంటే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. నేనేమీ చెప్పలేదు, మేము మనిషి మాట్లాడలేదు, మేము నిరుద్యోగుల కోసం మేము పనిచేయం, కేవలం గద్దెలెక్కాలని మేము చేసినాం, గద్దెలెక్కినాం, ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పాలండి మేము సైలెంట్ అయిపోతాం. కానీ నమ్మించి మీరు మోసం చేస్తే మాత్రం మా ప్రాణాలు పోయినా కూడా ఆ ప్రాణాలు ముందు పెడతాం. ఒక్క నిరుద్యోగిని కూడా మేము అన్యాయం కానివ్వం. 100% రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపు ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం జరుగుతుంది.